నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇది చూడడానికి మన తక్కువ లడ్డూలానే ఉంటుంది, కానీ రుచిలో తక్కువ లడ్డూ కన్నా కూడా ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. దీనికి నూనెతో కానీ డీప్ ఫ్రైతో కానీ ఎటువంటి పని ఉండదండి. అందుకే ఎవరైనా కూడా చాలా చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు పర్ఫెక్ట్ లడ్డూని మనమే తయారు చేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి కప్పుంపావు దాకా కూడా పంచదారని వేసుకుని మెత్తని షుగర్ పౌడర్ లాగా తయారు చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని ముందుగా దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా నెయ్యిని వేసుకుని అలానే 2 కప్పుల దాకా కూడా శనగపిండిని వేసుకుని ఈ నెయ్యిలో ఈ శనగపిండిని బాగా వేయించుకోవాలి అండి. కలుపుకున్నప్పుడు మనకి అర్థమైపోతుందండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందంటే మాత్రం నెయ్యి సరిపోలేనట్టు. అప్పుడు పావు కప్పు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందంటే నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకుని కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే కనుక ఇది మంచి రంగు వస్తుందండి. ఇలా బబుల్స్ వచ్చాయంటే మాత్రం ఇంకా ఆల్మోస్ట్ ఇది వేయించుకోవడం పని అయిపోయినట్టే. కానీ మంచి అరోమా వచ్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని కంపల్సరీ తిప్పుకుంటూనే ఉండండి. కనీసం 12 నుంచి 15 నిమిషాల వరకు అయితే టైం పడుతుందన్న విషయం మర్చిపోకండి. శనగపిండిని ఉడికించం కాబట్టి కంపల్సరీ బాగా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే మాత్రమే లడ్డూ టేస్ట్ రుచి అనేది వస్తుందన్నమాట. నార్మల్ శనగపిండి చూడండి ఏ రంగులో ఉందో, ఇది ఏ రంగులో ఉందో గమనించుకున్నారు కదా. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత స్టవ్ని కట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి. మీరు వేరే ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసేస్తే కంటిన్యూస్గా కలపవలసిన అవసరం లేదండి. అదే కడాయిలో ఉంచేస్తే మాత్రం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి. లేదంటే ఆ కడాయి వేడికి కింద ఉన్న పిండి అంతా కూడా మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పంచదార పొడి, అదంతా కూడా వేసేసుకుని అలానే ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి కూడా వేసేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. కలుపుతున్నప్పుడు మరి గట్టిగా అనిపిస్తుందండి, అస్సలు ప్రాబ్లం ఏమీ లేదు. పంచదార ఒక్కసారి దీంట్లోకి అంతా కూడా కలిసిపోతే కనుక పర్ఫెక్ట్గా ఇది సరిపోతుంది. చేత్తో బాగా నలుపుకుంటూ కలుపుకోవడం వల్ల పంచదార పిండి అనేది ఈ శనగపిండి మిశ్రమంలోకి బాగా కలుస్తుందన్నమాట. ఒక్క 5 నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని దీన్ని ఉండల్లాగా తయారు చేసేసుకోండి. ఉండలు చేస్తున్నప్పుడు కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది, కానీ ఉండలన్నీ చేసేసిన తర్వాత వీటిని ఒక్క పావు గంట పాటు పక్కకు పెట్టేస్తే కనుక ఇవి పర్ఫెక్ట్ గా బీసిపోతాయండి. చూసారు కదండి, ఇంత ఈజీగా మనం లడ్డూని చేసేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని కూడా తయారు చేసేసుకోండి. ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ పండగలప్పుడు కానీ తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.